ఇంట్లో శుభకార్యం అంటే ముందుగా గుర్తొచ్చే విషయమే బంగారం. మన సాంప్రదాయాల్లో బంగారం ఓ సంపద మాత్రమే కాదు, గౌరవానికి, భద్రతకి, ప్రేమకి ప్రతీక. పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలన్నీ బంగారం లేకుండా ఊహించలేరు. కానీ ఈ బంగారం పేరు చెప్పగానే కొందరు మోసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఓ రోజు కొద్దిగా తగ్గినా మొత్తానికి పెరుగుదలే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక చిన్న తప్పు చేసినా పెద్ద నష్టానికి గురవ్వాల్సి వస్తుంది. అందుకే నేడు ఈ వీడియోలో తెలుసుకోబోయే విషయాలు మీకు బంగారం కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. మొదటిగా మీరు బంగారం కొనబోతున్న రోజు ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. నగరం వారీగా కూడా ధరల్లో తేడా ఉంటుంది. హైదరాబాద్ లో ఒక ధర ఉంటే విశాఖలో మరొక ధర ఉండవచ్చు. ఆభరణాల్లో ఉండే స్వచ్ఛత ప్రకారం కూడా ధరల్లో తేడా ఉంటుంది. కాబట్టి మీకు కావాల్సిన మోడల్ చూసిన తర్వాతే అదే స్వచ్ఛతతో ఉన్న మరో షాప్ లో ధర ఎంత అన్నది తెలుసుకోవడం చాలా మంచిది. ఇక బంగారం స్వచ్ఛత విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం అంటే 99.9% స్వచ్ఛత. ఇది సాధారణంగా బార్స్, బిస్కెట్ల రూపంలో దొరుకుతుంది. కానీ నగర తయారీలో ఎక్కువగా 22 క్యారెట్ల బంగారమే వాడతారు. ఇది 91.6% స్వచ్ఛత కలిగి ఉంటుంది. చాలా మంది వ్యాపారులు ఈ అవకాశాన్ని వాడుకుని ఎక్కువ రాగి కలిపి తక్కువ స్వచ్ఛతతో ఉన్న బంగారాన్ని 22 క్యారెట్లుగా విక్రయించే అవకాశం ఉంది. అందుకే హాల్ మార్క్ ఉండడం తప్పనిసరి. ఈ హాల్ మార్క్ లో ఉన్న 3 అంశాలు పరిశీలించండి. హాల్ మార్క్ గుర్తు, తయారీ సంవత్సరం మరియు టెస్టింగ్ కేంద్రం గుర్తింపు. ఇవి లేవంటే అది నకిలీ లేదా తక్కువ నాణ్యత గల బంగారం కావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం మేకింగ్ ఛార్జీలు. బంగారం ధరలకి తోడు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు అదనంగా వేస్తారు. ఇవి 6 నుండి 20% వరకు ఉంటాయి. కొన్ని షాపులు సింపుల్ డిజైన్లకి తక్కువ ఛార్జ్ చేస్తారు. మెషిన్ మేడ్ జ్యువెలరీకి చాలా తక్కువగా ఉంటుంది. మీరు బంగారం కొనాలనుకున్నప్పుడు హడావిడిగా తీసుకోకండి. బంగారం పరిశీలించి ఇతర షాపుల్లో రేట్లు ఎలా ఉన్నాయి, మేకింగ్ ఛార్జ్ ఎంత అన్నీ చెక్ చేసి సరిపోల్చి చూసిన తర్వాతే తీసుకోవాలి. బంగారం కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా బిల్లు తీసుకోవాలి. రసీదు లేకుండా మీరు కొనుగోలు చేస్తే తర్వాత సమస్యలు ఎదురవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం టంచ్ మిషన్. ఇది బంగారం స్వచ్ఛతను చూపే మిషన్. కొన్ని షాపుల్లో ఇది ఉంటుంది. తప్పకుండా అది ఉపయోగించి మీ బంగారం ఎన్ని క్యారెట్లున్నది చెక్ చేయించుకోండి. మొత్తానికి బంగారం అంటే అది మన సంప్రదాయం మాత్రమే కాదు, విశ్వాసం. మోసపోవడం కాదు, జాగ్రత్తగా కొనడం ముఖ్యం. పక్కా సమాచారం, సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు నిజమైన విలువగల బంగారం తీసుకోవచ్చు.